ఈరోజు తిలకనగర్ ప్రాంతంలో అఘోరా అని పేరు చెప్పుతూ ఒక వ్యక్తి ఒక కుటుంబం మీద 4 లక్షలు 5 లక్షలు డిమాండ్ చేశాడు. నిన్న రాత్రి 1 గంటలకి ఫోన్ చేసి నేను నగ్నంగా కూర్చున్నాను, నీ మీద చేతబడి చేస్తున్నాను, నిన్ను చంపేస్తాను ఈరోజు రాత్రి 3 గంటలకి అని భయభ్రాంతులకి గురి చేసి ఆ వ్యక్తికి ఈరోజు తిలకనగర్ ప్రాంతంలో నేను అటువైపుగా అంబర్పేట రూట్లో వెళ్తూ ఉన్న సమయంలో పోలీస్ అధికారులు నన్ను చూసి, స్వామి మీరు కూడా అఘోరాలాగా ఉన్నారు, ఈరోజు వచ్చిన పూజలు మీరేనా, ఇక్కడ వైపు సస్పెక్టెడ్గా నడుస్తున్నది విషయం అని చెప్పడం, దాని ద్వారా వాళ్ళు మళ్ళీ నేను కాదు అని నిర్ధారణ చేసుకోవడం, క్షమాపణ అడగడం, తర్వాత ఇప్పుడే అందిన విషయం కూడా వాడెవడో వచ్చాడంట ఎక్కడి నుంచో వేరే ప్రాంతం నుంచి 5 లక్షలు 6 లక్షలు డిమాండ్ చేస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తిని ఇప్పుడే పోలీస్ అధికారులు కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయించే విధంగా వాళ్ళందరూ ధర్మరక్షణ విధంగా ముందుకొచ్చారు. ఇప్పుడే అందిన వార్త అక్కడ నుంచి సిఐ గారు ఏసీపీ గారు ఫోన్ చేశారు, నన్ను కూడా ప్రెస్ మీట్కి పిలిచారు. నేను ప్రెస్ మీట్కి వెళ్తున్నాను. అక్కడ వాడెవడో వాడు ఎంత చూడాలి, సనాతన ధర్మం పేరిట అఘోరాలని సాధు సత్పురుషుల పేర్లు ఈ విధంగా భ్రష్టు పట్టిస్తున్న వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోకూడదు, వాడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని నేను మాటిచ్చాను. ఖచ్చితంగా వాడిని అరెస్ట్ చేయిస్తానన్నాను. వాడు అరెస్ట్ అయ్యాడన్న విషయం ఇప్పుడే తెలిసింది, ఇప్పుడే పట్టుకున్నారన్న విషయం తెలిసింది. పోలీస్ అధికారులు ఇందులో చాలా చాకచక్యంగా ముందుకెళ్ళారు. కొన్ని సందర్భాల్లో పొరపాట్లు జరుగుతాయని చెప్పేసి నన్ను క్షమాపణ అడగడం కూడా జరిగినదే. ఛానల్లో అన్నింటిలో జరుగుతుంది, శివరుద్ర సాధువు గారి విషయం ఇలా జరిగింది అని చెప్పేసి వాడిని అరెస్ట్ చేశారు. రేపు లేదా సాయంత్రము ప్రెస్ మీట్లో మనందరం సాధు సత్పురుషులందరం సనాతన ధర్మం విషయంలో ముందుకు వచ్చే విధంగా ఉండాలని ఈ చిన్న వీడియో మీ అందరికీ పంపుతున్నాను. మిత్రులారా, మీరందరూ చూస్తూ ఉండండి. సనాతన ధర్మం పేరిట ఎన్ని గొప్ప పనులు చేద్దామని తిరుగుతున్న ఎవడో ఒకడు ఈ విధంగా బయటికి రావడం, అవాంఛనీయ సంఘటనలు ఏర్పడడం జరుగుతూనే ఉన్నాయి.